హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇడ్లీ, దోశ, పెసరట్టు వేటికైనా సరే మనకి ఈ అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా, తీగ ఈ మూడు రుచులు కలిసింది అల్లం పచ్చడి. మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ మంచి కాంబినేషన్ కూడా. నేను ఎలా చేస్తున్నాను అనేది నేను వీడియో తీసి పెడుతున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా పాన్ తీసుకుని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసిన తర్వాత ధనియాలు, శనగపప్పు, పొట్టిమినపప్పు వేసి ఫ్రై చేసుకోండి. బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. తర్వాత ఎండుమిరపకాయలు చెక్కు తీసి అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఎర్రగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత దీనికి నేను వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టి పెట్టాను. అలా నానబెట్టి వేడి నీళ్ళలో పెట్టడం వల్ల ఏంటంటే నిల్వ బాగుంటుంది. ఒక 15 to 20 days వరకు నిల్వ ఉంటుంది అల్లం చట్నీ. సో దీనికి సరిపడా బెల్లం, ఉప్పు వేసుకుని ఫైన్ పేస్ట్ ఆడుకోవాలి. దీంట్లో నీళ్ళు పోస్తాం కదా, అవి కూడా కాచి చల్లార్చి నీళ్ళు పోసుకుంటే కనుక పచ్చడి బాగా మెత్తగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ మీకు అల్లం రెబ్బలు కూడా ఇందులో వేసాను నేను. మీరు కావాలంటే అల్లం ఇందులో వేసుకోవచ్చు, లేదంటే ముందుగా వేయించి కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి నేను ఆవాలు, ఇంగువ మాత్రమే పోపు పెట్టాను. మీకు కావాలంటే శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. పచ్చడి కదా, పప్పు లేకుండా ఉంటేనే బాగుంటుందని నేను ఆవాలు ఒక్కటే పోపు పెట్టాను. మీకు నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.